మనందరికీ తెలిసిన విషయమే. తమిళనాడులో దాదాపు డిఎంకే ఆర్ ఏడీఎంకే మాత్రమే 5 దశాబ్దాలుగా రూలింగ్ చేస్తున్న పార్టీలు. ఆ 2 పార్టీలు నెట్టుకొని వచ్చిన పార్టీ టీవీకే విజయ్. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన మొట్టమొదటి సంతకం 200 యూనిట్స్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి సంతకం పెట్టారు. కేవలం 24 మంత్స్లో పార్టీ పెట్టి గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అక్కడ దశాబ్దాల పాటు నిలదొక్కుపోయిన డిఎంకే ఏడీఎంకే ఓడించడం అంటే తలదొక్కుకొచ్చినట్టే. కానీ సింగిల్ హ్యాండెడ్లీ విజయ్ గెలిచి అందరికీ షాక్ ఇచ్చాడు. నేను ఎందుకు ఇంత వీడియో లేట్గా చేస్తున్నానంటే తమిళనాడు పాలిటిక్స్ లో చాలా జరిగాయి. విజయ్కి 107 సీట్లు వచ్చినా కూడా తమిళనాడులో 234 సీట్లు ఉన్నాయి కాబట్టి 118 మెజార్టీ సీట్స్ చూపించాలని చెప్పి వేరే పార్టీల దగ్గర తీసుకోవడం, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం, అలా 4-5 రోజుల పాటు జరిగి తర్వాత తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేసిన విజయ్కి అంత ఊరట కలిగించి ఇప్పుడు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఎంతో మంది సెలబ్రిటీలు, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం మొత్తం సెలబ్రిటీల నుంచి అప్రిషియేషన్ వచ్చింది విజయ్కి. అలాగే ఆయన రీసెంట్ గా మాజీ సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కలిశారు. రీసెంట్ గానే కమల్ హాసన్ గారు కూడా విజయ్ గారిని కలిసి తమిళనాడులో ఇవి సమస్యలు ఉన్నాయి, సినిమా గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ ఇలా చెప్పి వివరించారని ట్వీట్ చేశారు. రజనీకాంత్ గారు కూడా ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత ఆ పొటెన్షియాలిటీ ఉన్న హీరో విజయ్ కేవలం 52 సంవత్సరాల్లోనే ఇంత మెచ్యూరిటీగా ఇంత సీఎంగా వ్యవహరిస్తున్నారంటే చాలా మెచ్చుకోవచ్చు. విజయ్ సీఎంగా గెలిచినందుకు ఎటువంటి ఈర్ష్య లేదు, ఎటువంటి అసూయ లేదు. విజయ్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఫుల్లీ తమిళనాడు పాలిటిక్స్ ని బెటర్ గా తీర్చిదిద్దానని నమ్ముతున్నానని చెప్పారు. అలాగే మీకు ఏ టాపిక్ గురించి వీడియో కావాలన్నా కామెంట్లో చెప్పండి, నేను తర్వాత రోజు ఆ వీడియో చేస్తాను.